దేవుని నామంలో ఈ ఉదయకాల సమయంలో జీసస్ స్వస్థ ప్రార్థన మందిరం తరపున అందరికీ శుభాలు, వందనాలు. మరి దీని ముందు దేవుడు దయచేసిన అనుదిన వాగ్దానము చూసుకుందాము. లేవి కాండము 26వ అధ్యాయము 12వ వచనము. లేవి కాండము 26వ అధ్యాయము 12వ వచనము. నేను మీ మధ్య సంచరించుచు మీకు దేవుడినై ఉందును. హల్లెలూయా. నేను మీ మధ్యన సంచరించుచు దేవుడినై ఉందును. దేవాతి దేవుడు మనకి వాగ్దానం దయచేస్తున్నారండి. మనం ఎక్కడున్నప్పటికీ దేవుడు ఏం చేస్తారంటే మన మధ్య సంచరిస్తూ మనకి దేవుడే ఉండి మనకి కాపుదలు దయచేసే దేవుడే ఉన్నారాయన కదా. మరి ఆ ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటిని కూడా నడిపిస్తున్నప్పుడు దేవుని ఆత్మ వారితో సంచరించింది కదా. దేవుడు వారు ఎక్కడికి ప్రయాణం చేసినప్పటికీ వారితో కూడా ఉండి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి కాపుదలిచ్చిన దేవుడై ఉన్నారు కదా. అటు రీతిగా మనకు కూడా మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ, మనం ఏ పనిలో ఉన్నప్పటికీ, మన స్థితి ఏదైనప్పటికీ దేవుడు మనతో కూడా సంచరిస్తూ మనకి దేవుడై ఉండి మనకి కాపుదలిచ్చే దేవుడై ఉన్నారు. కాబట్టి ఆయన మనతో పాటు ఉన్నారని మనం నమ్మి, విశ్వసించి ఆయన యందు నిలకడగా ఉంటే ఆయన కూడా మన యందు నిలకడగా ఉంటారు. మనతో సంచరిస్తూ మనల్ని కాచే దేవుడై ఉంటారు. కాబట్టి ఇది మన దేవాతి దేవుని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకి దేవుడై ఉన్నందున మనం సంతోషించుచు ఆయనలో నిరంతరము సాగే కృపని దేవుడు మనందరికీ దయచేయాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.